అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి చాలా తెలివైనవాడు. ఒకసారి రాజుకు ఒక ఆలోచన వస్తుంది. తన రాజ్యంలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు. రాజు మంత్రిని పిలిచి, మంత్రివర్య, మన రాజ్యంలో ఉన్న మూర్ఖుల వివరాలు తెలుసుకొని తీసుకురండి అని అంటాడు. సరే ప్రభు, నాకు కొంత సమయం కావాలి అని అంటాడు మంత్రి. అలా చాలా రోజులు గడిచాక రాజుగారు మూర్ఖుల వివరాల గురించి మంత్రిని మళ్ళీ అడుగుతారు. వెతుకుతున్నాను ప్రభు, మరికొద్ది రోజుల్లో తీసుకువస్తాను అని అంటాడు మంత్రి. కొంతకాలం తరువాత మంత్రి, 5 మూర్ఖులు దొరికారు ప్రభు, వారిని రేపు సభలో ప్రవేశపెడతాను అని మంత్రి అంటాడు. మరునాడు మంత్రి 3 వ్యక్తులను సభకు తీసుకొని వస్తాడు. ఈ 3 ఎందుకు తీసుకువచ్చారు? వీరు మూర్ఖులని మీరు ఎలా చెప్పగలరు మంత్రివర్య అని అంటాడు మహారాజు. అప్పుడు మంత్రి మొదటి వ్యక్తిని చూపించి, మహారాజా, ఈ వ్యక్తి తాను కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. ఆ కొమ్మ విరిగిపోతే తానే కింద పడతానన్న జ్ఞానం లేనివాడు కాబట్టి ఇతను మూర్ఖుడు అని అంటాడు మంత్రి. మరి ఈ వ్యక్తి ఏం చేశాడు అని రెండోవాడి గురించి అడుగుతాడు మహారాజు. ప్రభు, తన బక్క చిక్కిన గుర్రంపై గడ్డిమోపు నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు అని అంటాడు మహామంత్రి. ఎందుకలా చేశావని మహారాజు ఆ వ్యక్తిని అడుగగా, నా గుర్రం ముసలిదైపోయింది మహారాజా, నా బరువు నా గడ్డిమోపు బరువు మోయలేదని నా నెత్తి మీద గడ్డిమోపు పెట్టుకొని నేను గుర్రం మీద కూర్చున్నాను అని అంటాడా వ్యక్తి. చూశారా ప్రభు, నెత్తి మీద మోపు పెట్టుకొని గుర్రం మీద కూర్చుంటే మోపు బరువు ఇతని బరువు కూడా గుర్రం మీదే పడుతుందని తెలియని మూర్ఖుడు ఇతడు అని అంటాడు మంత్రి. మరి ఇతనేం చేశాడు అని 3వ వ్యక్తిని చూపిస్తూ అడుగుతాడు మహారాజు. నేనేమీ చేయలేదు ప్రభు, పోయిన నా ఉంగరాన్ని వెతుకుతుంటే తీసుకువచ్చారు నన్నిక్కడికి అని అంటాడు 3వ వ్యక్తి. ఇతను చెప్పింది నిజమే ప్రభు, కానీ ఇతను ఉంగరం పోయిన చోట చీకటిగా ఉందని వెలుతురు ఉన్న మరో చోట వెతుకుతున్నాడు. వస్తువు పోయిన చోట వెతకాలని కూడా తెలియని మూర్ఖుడు ఇతను అని అంటాడు మహామంత్రి. సరే, మరి 5 మూర్ఖులను తీసుకువస్తానని చెప్పి 3 తీసుకువచ్చారేంటి మంత్రివర్య అని అడుగుతాడు మహారాజు. 4వ మూర్ఖుడు మీరే ప్రభు అని అంటాడు మంత్రి. ఎంత ధైర్యం నీకు, మహారాజునే మూర్ఖుడని అంటావా అని కోపంగా అంటాడు మహారాజు. మన్నించండి మహారాజా, రాజ్యంలో ఎన్నో సమస్యలుండగా అవన్నీ వదిలేసి మూర్ఖులను వెతకమనడం మూర్ఖత్వమే కదా ప్రభు. ఇంకా ఆ 5వ మూర్ఖుడిని నేనే, మహామంత్రిని అయిన నేను రాజుకు సరైన సలహాలు ఇవ్వకుండా మూర్ఖులను వెతకమనగానే ఇంతకాలం వృధా చేసినందుకు అందరికంటే పెద్ద మూర్ఖుడిని నేనే ప్రభు అని అంటాడు మంత్రి. మంత్రి నిజాయితీకి ధైర్యానికి మెచ్చుకున్న మహారాజు దేశ సమస్యల మీద దృష్టి సారిస్తాడు.